సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారత అంటున్నారు. అటు చూస్తే ఏదైతే ఉందో రాయలసీమలో పర్యటన కొనసాగిస్తున్నారు. ఒక ఉపాధి హామీ పనిచేసుకునే అతనికి ఒక లారీ డ్రైవర్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిలో నిలబెట్టాడు. ఎలా అనిపిస్తుంది? ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన పేదవాళ్ళకే జగన్మోహన్ రెడ్డి. ఇతర పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీకి మనం చూస్తున్నాం, 30 సంవత్సరాలు చేస్తున్నాం. కానీ సార్ వచ్చిన కాడి నుంచి చాలా మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు పేద ఏదైతే ఉందో ఆ పేద ప్రజలకి లారీ ట్రిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. అటు చూస్తూ ఉపాధి హామీ పనిచేసుకున్న అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఎందుకు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఏంటి వాళ్ళకి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేస్తున్నాడు. ఈ ప్రతి వాళ్ళు ఉన్నవాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఆ పార్టీలోంచి సంపాదించుకుని అవతల పార్టీలకు వెళ్ళిపోయి ఏంది టార్చర్ పెట్టుకుని అది పెట్టుకుని ఏదో చేస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళది. కానీ ఈయన గురించి ఆయన ఈ 4-5 సంవత్సరాలు చాలా మంచి పనులు చేశాడు. చాలా అమ్మఒడి అంటే చేయూత అంటే పేదవాడినే కనిపెట్టాడు. కానీ ఆయన ఈ విధంగా ఆయన సంపాదించుకోవాలని ఏం కాదు. ఇక్కడ ఎర్రనపల్లి నియోజకవర్గంలో చంద్రశేఖర్ గారిని నిలబెట్టాడు. ఆయన కూడా పేదవారి గురించి ఆయన ఆలోచిస్తాడు. ఈ పులచెరువు మండలము ఏంటి మరిపోతే దోర్నాల ఈ మండలాలను కూడా ఏంది ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉండు. ఎవరు కూడా ₹1 పెట్టడానికి లేదు. చంద్రశేఖర్ గారు గురించి ఇతర ఎవరు కూడా పార్టీ వాళ్ళు కూడా ఎవరు పెట్టడానికి లేదు. మొత్తం ఆయనే చూసుకుంటాడు. చాలా నేముంది. ఏంది మెజార్టీ కూడా 50,000 వస్తుంది, 40,000 వస్తుంది సార్ మెజార్టీ. అది మరి అటు చూసినట్లయితే ఏదైతే ఉందో టీడీపీ, బీజేపీ, జనసేన అంతా ఒక ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నారు. ఎన్నికలకి ఎలా ఉండబోతుంది? ఒంటరికి వెళ్ళినా సార్ వాళ్ళు ఎన్ని పార్టీలను పెట్టుకోనివ్వండి, ఏంది జై జగన్మోహన్ రెడ్డి గారే. ఇక ఏం తిరిగే ఉండదు. అది జై జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని మీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏదైతే ఉందో మరో పులివెందులు అని అన్నారు, ఎందుకని? అది అంటే అది 20-30 సంవత్సరాల నుంచి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఏంది రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఏంటి వైఎస్సీపీ వచ్చేది. అది రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా కాంగ్రెస్ నుంచి అప్పటి నుంచి కూడా కాంగ్రెసే గెలిచేది. నో టీడీపీ ఎప్పుడు గెలవదు టీడీపీ. సో ఇప్పుడు కూడా వైఎస్ఆర్ఏ గెలిచేది. అది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.